లోకాన్ని జయించానని చెప్పిన యేసయ్య, ఈ 5 ఖండాలు నీవు జయించావు. ఈ లోకములో ఉన్న సమస్తమును నీవు జయించావు. మానవ హృదయాలను నీవు జయించి వారిలో ప్రవేశిస్తూ ఉన్నావు. ఈ పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి ఆ దివ్య సత్యాన్ని ఈ రాత్రి కూడా మాకు బోధించి విశ్వాసమునందు మమ్మల్ని బలపరచుమని, ఈ పరిశుద్ధ వచనములను ఆశీర్వదించి మాకు జీవాహారముగా వడ్డించుమని యేసయ్య పరిశుద్ధ నామమును అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఇప్పుడు తన శిష్యులు, రాత్రి నేను చెప్పినట్టుగా ఆయన శిష్యుల పాదాలు కడిగి ఆ 12 మందిని తన దగ్గర కూర్చోబెట్టుకుని ఆ మేడగదిలోనికి ఎక్కిపోయి, అది చాలా విశాలమైన మేడగది, అది సిద్ధపరచబడిన మేడగది, అది అతిథులు ఉండడానికి ఒక 20 మంది కూడా ఉండడానికి అనుకూలమైనటువంటి మేడగది. ఆ మేడగదిలోనే యేసయ్య పస్కాను ఆచరించాడు. తన యొక్క రాబోవు మరణమును గూర్చియు, ఆయన యజ్ఞమును గూర్చియు, ఆయన పవిత్ర రక్తమును గూర్చియు, ఆయన పరిశుద్ధ శరీరమును గూర్చియు వాటి భావాలు యేసయ్య వివరంగా ఆయన శిష్యులతో చెప్పాడు. ఆయన పాదములు, శిష్యుల పాదాలు ఆయన స్వయంగా కడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య శిష్యుల పాదాలు స్వయంగా కడిగాడు. ఆ రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. తరువాత యూదా ఇస్కరియోతుకు రొట్టె ముక్కిస్తే వాడు దాన్ని పుచ్చుకుని వాళ్ళలో దయ్యం దూరి వాడు బయటికి వెళ్ళిపోయాడు. వాడు బయటికి వెళ్ళిన తర్వాత ఆ 11 మంది శిష్యులతో ఈ అమూల్యమైన ఉపదేశాలు ప్రభు అయిన యేసయ్య చెప్తున్నాడు. యేసయ్యానికి మరణం దూరంగా ఉండాలంటే పేతురుని గద్దించాడు. పేతురును ఆయన గద్దించి, ఏ పేతురు, అలా కాదు, నేను మరణం అవడం అవసరమని యేసయ్య స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ ఇంకా తేటగా చెప్తున్నాడు. ఇంతకు ముందు నేను గూఢార్థంగా మాట్లాడాను శిష్యులారా, ఇప్పుడైతే మీకు స్పష్టముగా నేను ఉపదేశం చేస్తున్నాను. నేను తండ్రి యొద్ద నుండి, 28వ వచనం గమనించండి, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చాను. హల్లెలూయా. దేవలోకము నుండి ఈ భూమికి దిగి వచ్చిన వాడు యేసు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో ఆయనకి తెలుసు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరియు లోకమును విడిచి నేను మళ్ళీ తండ్రి యొద్దకు వెళుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవలోకము నుండి, నా పరమ తండ్రి యొద్ద నుండి నేను ఈ లోకానికి వచ్చాను. లోకానికి రక్షణ ఇవ్వడానికి, పాప పరిహార బలిగా బలి అవ్వడానికి, అపరాధ పరిహారార్థ బలిగా యజ్ఞం అవ్వడానికి ఈ లోకానికి వచ్చాను. ఆ రక్షణ కార్యక్రమాన్ని నేను పూర్తి చేశాను. భూలోకమును మోసగించుతున్న ఆ పిశాచిని, ఆ సాతాను యొక్క తలను చిత్తగొట్టి వాడి నరుము విరగగొట్టి, హల్లెలూయా, నేను జయభేరి మ్రోహించాను. అంతేకాదు, ఈ లోకము నుండి మళ్ళీ నేను తండ్రి వద్దకు వెళ్ళబోతున్నాను. నా తండ్రి నాకే పని అప్పగించాడో ఆ పని నేను పూర్తి చేయబోతున్నాను. అంతేకాదు, నేను వెళ్లి మీకు స్థలాలు సిద్ధపరుస్తాను. నేను మళ్ళీ వస్తాను. ధైర్యంగా ఉండండి, నేను లోకమును జయించి ఉన్నానన్న. లోకాన్ని జయించానంటే వీళ్ళకేం అర్థం అవడం లేదు. మరి లోకాన్ని జయించి ఆయన రాజ్యం స్థాపిస్తే మేము మంత్రులు అవ్వాల్సిందే, ఇంకా మంత్రి పదవులు దొరకలేదు. ఏమిటి జయింపు? యేసయ్య ఏమిటి లోకాన్ని జయించడం? హల్లెలూయా. భూలోకాన్ని జయించాలి, భూలోకమంతా నేను కైవసం చేసుకోవాలి, ఈ లోకానికి నేను చక్రవర్తిని కావాలి, భూలోక ప్రజల్ని. ఒకటి భూలోకముని జయించాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాల్ని కైవసం చేసుకొని కొన్ని లక్షల మందిని చంపి, కొన్ని లక్షల ఇళ్ళు తగలబెట్టి, ఎన్నో పంటలను నాశనం చేసి, ఎన్నో మంచి కుటుంబాలుండే గృహాలు నాశనం చేసి, ఇతర రాజ్యాలని దోచుకునేటువంటి వారు లోకాలను జయిస్తున్నారు. ఉదాహరణంగా హిట్లర్ లేచాడు, విజృంభించాడు, లోకంలో నాసిజం స్థాపిస్తాను, ఆర్య సమాజమే భూలోకాన్ని భరణం చేయాలి, దానికి నేను పునాది వేస్తున్నాను, అందుకే నేను కంకణం కట్టుకున్నాను. నాసిజం స్థాపన చేయడమే కాదు, సైన్యాలు తయారు చేశాడు, యుద్ధ పేరు మోగించాడు. యూరప్ ఖండంలో ఉన్న 16 రాజ్యాలు 3 నెలల్లో కబళించాడు. లోకం గడగడ వడికిపోతుంది. అప్పుడే బ్రిటన్ మీద, అమెరికా మీద యుద్ధం చేయవలసింది, కానీ ప్రక్కన రష్యాను చూసి అదిరిపోయాడు. ముందు రష్యాని నాశనం చేస్తేనే గాని, అసలు పెద్ద శత్రువు రష్యా కనుక వాడిని నాశనం చేస్తేనే గాని అమెరికా బ్రిటన్ వాళ్ళ మీదకి దండెత్తవలసిన అవసరం ఉండదని రష్యా మీదకి వెళ్ళగానే వీడి కాళ్ళు ఎరగొట్టారు. వాడి బలమంతా తరిగిపోయింది. అప్పుడు
శాంతికి దిగాడు, వాడు చచ్చాడు. ఆ నాసిజం అంతరించింది. లోకాన్ని జయించాలని యుద్ధ పేరు మ్రోగించిన వాళ్ళు యుద్ధం ద్వారా ఎన్ని పట్టణాలు తగలబెడతారు, ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీస్తారు, ఎంతమందిని తల్లిదండ్రులు లేకుండా, భర్త లేకుండా, భార్య లేకుండా లక్షలాది ప్రజల్ని అడుక్కుని వాళ్ళుగా చేసేటువంటి వాళ్ళు, లోకాన్ని జయించేవాళ్ళు. యేసయ్య అలాంటి జయముని గురించి మాట్లాడడం లేదు. మనుషులు చంపే రాజు కాదు ఆయన, గృహాలు నాశనం చేసే రాజు కాదు, పట్టణాలు తగలబెట్టే రాజు కాదు, ప్రజలను ధ్వంసం చేసే రాజు కాదు, ఎంతో అద్భుతమైనటువంటి ఎన్నో అమూల్యమైనటువంటి పట్టణాలను బూడిదపాలు చేసే రాజు కాదు. సద్దాం హుస్సేన్ ఇంకా నెల రోజులకి కువైట్ మీద దండెత్తుతాడనగా నన్ను అమెరికా పిలిచారు సభలకి. ఆ తర్వాత కువైట్ వాళ్ళు పిలిచారు, గల్ఫ్లో ఇతర దేశాలు పిలిచారు. లండన్ నుండి నేను కువైట్ చేరుకున్నాను. 3 వారాలు వారి మధ్య దేవుని వాక్యం అందించారు. నేను ఇంకా 20 రోజులకి సద్దాం హుస్సేను కువైట్ మీద దండెత్తాడనగా దేశం వచ్చేశారు. టీవీలో అక్కడ జరిగే భయంకరమైన చిత్రవధలు, ఆ ఎంతో అందమైన భవనాలు, ఎయిర్ కండిషన్ బిల్డింగ్స్, కొన్ని మంత్రుల ఇళ్లలోకి నేను వెళ్లడం సంభవించింది. బంగారు మంచాలు, టాయిలెట్, బాత్రూమ్ ట్యాప్స్ కూడా బంగారం. అంత సుఖభోగంగా బ్రతికేటువంటి ఆ కువైట్ దేశంలో ఉన్నటువంటి మహానుభావులంతా అయ్యో ఎంతో మంది చనిపోయారు. ఆ భవనాలు బూడిదపాలైపోయింది. వాళ్ళు సంపాదించిన అన్ని అక్కడే పెట్టుకుని, పెట్లు నెత్తి మీద పెట్టుకుని, పెట్లు కూడా కాదు, ఊరికే దుప్పట్లో తలదిండ్లు అవి మాత్రం పెట్టుకుని ఎన్నో మైళ్ళు నడిచి, పుణ్యాత్ములు కొందరు బయలుదేరి ట్రక్కులు అద్దెకి తీసుకొని వాళ్ళు బాస్రా నుండి యోర్ధానుకు ముఖ్య పట్టణమైన అమ్మానుకు పంపించి, అమ్మాన్ నుండి వారిని ఇతర దేశాలు పంపే ఏర్పాటు చేశారు. నిజంగా ఎంత ఘోరమైనటువంటి వినాశనం! సద్దాం హుస్సేన్ యొక్క దృక్పథం ఏంటి? మా తాతగారు నెబుకద్నెజర్ మహారాజు, బబులోన్ మహారాజు ఆనాడు తెలియబడి లోకాన్ని జయించాడు, బాబేలు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నేను కూడా బాబేలు సామ్రాజ్యం స్థాపించాలి, పూర్విక బాబేలు సామ్రాజ్యం పునరుద్ధరణ చేయాలి, హ్యాంగింగ్ గాడ్స్ మళ్లీ నేను పునర్నిర్మాణం చేయాలి. ఆ దృక్పథంతో సింహం గుర్తుపెట్టి దేశ ప్రజలు కబళించడం మొదలుపెట్టారు. భూలోకములున్న దేవుని ప్రజల కన్నీటి ప్రార్థన వల్ల, ఉపవాస ప్రార్థన వల్ల ఇజ్రాయేలు దేశం మీద వాడు దండెత్తిన కారణాన దేవుడు ఆయనకి బుద్ధి చెప్పి ఆ యుద్ధము బహు త్వరలో ఒక్క కువైట్ నాశనంతోనే వాడు వెనక తగ్గడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. లోకాలు జయించాలనుకున్న వాళ్ళు చేసేటువంటి మారణకాండ, వాళ్ళు చేసే వినాశనం, ఆ దేవుడు మహాకృప వల్ల మన భారతదేశం శాంతిప్రియ దేశం గనక, దైవభక్తి కలిగిన దేశం గనక, దేవుని యందు భక్తి వైరాగ్యాలు గల దేశం గనక దేవుడు ఆ మహానాశనాలు మన దేశానికి రాకుండా ఆయన కృప వల్ల, విశ్వాసుల యొక్క, పరిశుద్ధుల యొక్క, సజీవుడైన దేవునికి పరిశుద్ధులు చేసే ప్రార్థన వల్ల దేవుడు మన దేశానికి ఎంతో శాంతిని అనుగ్రహించాడు. మన చేతులెత్తి దేవుని స్తోత్రాలు. యుద్ధం యొక్క రుచి, బాంబుల నాశనం, ఆ భీకరమైన భయోత్పాతం మనం చూడలేదు. హల్లెలూయా. ఎయిర్ కండిషన్ బహళాల్లో ఉంటూ భయంకరమైన వడగాలంటే ఏమిటో తెలియకుండా చల్లగా హాయిగా సుఖభోగాలు అనుభవించేటువంటి కువైట్ ప్రజలు మంచినీళ్లు కూడా దొరకక మండు టెంటలో ఎంతగా మలమల మాడిపోయారో. మా ప్రాంతాల నుండి చాలా మంది కువైట్ దేశం వెళ్ళారు గనక వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పేటువంటి బాధలు మేము వింటుంటే, వాళ్ళ సాక్ష్యాలు చెబుతుంటే మేము కూడా వాళ్ళతో పాటు ఏడవలసి వచ్చేది. యుద్ధం వల్ల భోజనం, రొట్టెలు దొరకవు, మంచినీళ్లు దొరకవు, పీల్చుడికి సరైన గాలి ఉండదు, రాత్రులు నిద్రపోవడానికి వీలు లేదు. లోకాన్ని జయించాలనుకునే దుష్ట శక్తులు చేసే పనిది. అయితే యేసయ్య జయించింది లోకాన్ని అంటే రాజ్యాలు కాదు, ప్రజలను ప్రీకలు తీయడానికి కాదు. హల్లెలూయా. లోకములను చీకటి శక్తిని, లోకమును భరణం చేస్తున్న సాతానును
జయభేరి మోగించి యేసయ్య దాని తాళను చితకగొట్టి వాని కోరలు లాగివేసి మనకి గొప్ప రక్షణ భాగ్యం దయచేశాడు. దేవునికి హల్లెలూయా, 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 హల్లెలూయా. నా శిష్యులారా, నేను లోకమును జయించాను. లోకమంతా నాది. ఆకాశము క్రింద భూమి మీద సర్వము మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఈ భూలోకాలు త్రిలోకములు నా చేతిలో ఉన్నవని యేసయ్య చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోకం అంటే ఏంటో తెలుసా? ఈ యోహానే తన పత్రికలో దాని భావాన్ని చూపించాడు. లోకములో ఉన్నదంతయు చదవండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. దయచేసి పాస్టర్స్ వచ్చి చదవాలని కోరుతున్నాను. తప్పులు చదవకూడదు. దైవజనులు వాక్యాన్ని ప్రేమించేవారు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తొందరగా చదవయ్యా. ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయో శరీరాశయు, శరీరాశ, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వల్ల పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. అంతే. చాలు. లోకం అంటే ఏమిటి? శరీరాశలు, గర్వజీవితం, నేత్రాశలు, జీవపు డంభం. చూచారా? శరీరాశ. యేసు రక్షకుడు ఈ లోకాన్ని జయించాడు అన్నప్పుడు యేసు శరీరాశను జయించాడు, నేత్రాశలు జయించాడు, జీవిత డంభమును జయించాడు. ఈ లోకాధిపతి అయిన సాతానును వాని శక్తులను ఆయన ఓడించాడు, విజయభేరి మురోగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి యేసయ్య దిగి వచ్చిన రోజున 30 సంవత్సరాలు ఆయన మరుగ్గా ఉండి 30 ఏండ్లయితేనే గాని ప్రధాన యాజకుడిగా పనిచేయడానికి వీల్లేదు, మానవులకును దేవునికి మధ్యవర్తిగా ఉండి పరిచర్య చేయడానికి వీల్లేదని ధర్మశాస్త్రము చెబుతున్నది గనక ఆ ధర్మశాస్త్ర చట్ట ప్రకారంగా యేసయ్య 30 సంవత్సరాలు ఆయన మరుగుగా ఉండి 30వ ఏట ఆ పరమ పవిత్రమైన తన పనిని ప్రారంభం చేస్తున్నాడు. ఎలాగ ప్రారంభం చేశాడు? ఆయన అరణ్యములో నుండి నేరుగా యోర్దాను దగ్గరికి వెళ్లి యోహాను చేత బాప్తిసం పొంది ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్ముడు ఆయనలో ప్రవేశించెను. ఆ పరిశుద్ధాత్మ వలన ఆయన అరణ్యమునకు కొనిపోబడెను. అరణ్యములో ఆయన 40 దినములు దివారాత్రములు ఉపవాస దీక్షలో తండ్రితో గడిపాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య జీవితం ఇంతైన జీవితం. 40 దివారాత్రములు అరణ్యములో క్రూర మృగములతో కూడా. మార్కు సువార్త 1వ అధ్యాయంలో మార్కు వివరముగా ఆ విషయమును వ్రాయిస్తున్నాడు. యేసు ప్రభు అరణ్యములో ఉండి ఆయన క్రూర మృగములతో ఉండి 12వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యములోనికి త్రోసుకొని పోయాను. శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండేది. చూచారా? 40 దినములు పోరాటం. సాతాను చేత శోధింపబడుచు ఉన్నాడు. క్రూర మృగములు ఆయన చుట్టూ ఉన్నవి. అడవి మృగములతో కూడా ఆయన ఉన్నాడు. దేవదూతలు ఆయనకు పరిచర్య చేయిస్తూ ఉండిరి. అరణ్యములో క్రూర మృగములతో ఉన్నాడు. సాతానుడు పొంచి ఉన్నాడు. సాతానుడు ఏ విధముగా ప్రభుని శోధించాలి? 40 దినములు ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు సాతానుడు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ఏం అవకాశం? తండ్రితో మాట్లాడుతున్నాడు. ఆయన కమ్యూనికేషన్ అంతా పరమ తండ్రితో ఉంది కనుక సైతానికి యొక్క మాటలకు ఆలోచనలకు ఆయన ఏమి అవకాశం దొరకలేదు. అంచేత పాపం పనికిమాలినోడు అలాగే. ఇప్పుడు నేను ఎవరైనా నాతో మాట్లాడాలంటే అవకాశం లేదు కదా. నేను మాట్లాడుతున్నాను మీతో. తండ్రితో సహవాసం చేస్తూ ఉపవాస దీక్షలో ఉన్న యేసయ్యతో సాతానుడు ఏమి కూడా పేర్చి పెట్టుకోవడానికి అవకాశం లేకపోయింది. ఉపవాసము తీరిన తర్వాత 40 దినములు పూర్తి అయిన తర్వాత ఆ దీక్ష ముగించిన తర్వాత హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, అప్పుడు సాతాను వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చాడు. లూకా సువార్త 4వ అధ్యాయంలో 1వ వచనం నుండి దయతో చూడవాలని కోరుతున్నాను. ఒకరు చదవండి అయ్యా. బాబా తప్పండి, మీరు చదివేస్తా. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కలగా అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే
రొట్టె అగినట్లు ఈ రాజుతో చెప్పమని ఆయనతో చెప్పాను. చూచారా? అందుకు యేసు చాలగండి, అక్కడే ఉండి దయచేసి. ఆకలి కొన్నప్పుడు సైతానికి అవకాశం కలిగింది. మనకి ఎప్పుడైతే శరీరంలో ఒక వెలితి కలిగిందో, లోటు వచ్చిందో, వెంటనే సైతాను ప్రవేశిస్తాడు. ఇదిగో నేను దేవుడి బిడ్డని అంటున్నావే, నేను దేవుని కుమార్తెని అంటున్నావే, నేను దేవుని కుమారుని అంటున్నావే, ఇదిగో ఆకలి, చచ్చిపోతావు, ఇదిగో జబ్బు, ఇక నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు, ఎన్నెన్నో విధములైనటువంటి శోధనలు, అనుమానములు, తప్పుడు తలంపులు పిశాచి తీసుకొని వస్తాడు. ఇదిగో ఆయన ఆకలి కొన్నప్పుడు సాతాను వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే అనుమానం పుట్టిస్తున్నాడు. నీవు దేవుని కుమారుడువా అని చాలా అనుకుంటున్నావు. సరే అయితే రొట్టెలు చేయి, ఈ రాళ్ళు ఇదిగో ఉన్నాయి, నీ ఆకలి తీర్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం ఆకలితో ఉన్నప్పుడు, మనకు ఇల్లు సరైనది లేనప్పుడు, మనకు సరైన వస్త్రాలు లేనప్పుడు, మనం ఈ లోకంలో శ్రమలు అనుభవించేటప్పుడు సైతాన్ అంటాడు, నువ్వు దేవుడు నమ్ముకున్నావా, ప్రార్థన చేస్తున్నావా, నువ్వు గుడికి వెళ్తున్నావా, నువ్వు బైబిల్ చదువుతున్నావా, ఎందుకు ఈ తిప్పలు నీకు? అది చూడు, దయ్యాలు మొక్కుతారు, లంచాలు తీసుకుంటారు, మోసాలు చేస్తారు, చెడు పనులు చేస్తారు, వాళ్ళు ఎంత హాయిగా బ్రతుకుతున్నారు, ఎంత వైభవంగా ఉన్నారు, వాళ్ళు ఎంత సరదాగా ఉంటున్నారు, వాళ్ళు ఎంత విలువైన బట్టలు కట్టుకుంటున్నారు. పిచ్చిదాన, దేవుడు లేడు, గీవుడు లేడు. అబద్ధాలాడో, బొంకో, రంగు పనులు చేయి, చెడు పనులు చేయి, అప్పుడు బోల్ డబ్బు వచ్చేస్తుంది. మోసాలు చేయి, లంచాలు తీసుకో, నీతి భక్తి విశ్వాసం అంటే బతుకు తెరువు లేదురా అని నిన్ను శోధిస్తాడు. పడగొట్టడానికి, నిన్ను చెడగొట్టడానికి, నీ విశ్వాసం తీసివేయడానికి, నిన్ను భ్రష్టుని చేయడానికి, నీకొచ్చే కష్టాలు, నీకొచ్చే బాధలు, నీకొచ్చే ఆకలి, నీకొచ్చే దప్పిక, నీకొచ్చే వస్త్రహీనత, నీకొచ్చేటువంటి ఇబ్బందులను వాడు సాధనములుగా ఉపయోగిస్తాడు. అయితే హల్లెలూయా, యేసయ్య ఒక దివ్యమైనటువంటి ఆయుధాన్ని ఉపయోగించాడు. అపవాది మనుష్యుడు. హల్లెలూయా. యేసయ్య నేను దేవుని కుమారుణ్ణి అనలేదు, అక్కడ మనుష్య కుమారుణ్ణి. నేను మానవుడుగా ఉన్నాను, మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములున్న విలువ మనకి తెలుసు గనక ఈ రాత్రి ఇంతమంది ఇక్కడ కూడి వచ్చా. దేవుని వాక్యం యొక్క రుచి మనకి తెలుసు కనుక మనం ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఉన్నాం. దేవుని వాక్యము తేనెకంటే మధురమైంది కనుక మనం ఇంత ఆనందంతో దేవుని వాక్యం వింటున్నాం. దేవుని వాక్యము మేలివి బంగారు కంటే కోరదగినది కనుక ఈ దేవుని వాక్యమును మనం చదవగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు ప్రభుని శోధించడానికి చాలా ట్రై చేశాడు, వాడు ఓడిపోయాడు. హల్లెలూయా. అద్భుతమైన విషయం ఏంటంటే ప్రభు జీవితాన్ని మనం పరిశోధన చేసినప్పుడు ప్రభు తన స్వయం కొరకు ఒక్క అద్భుతం కూడా చేయలేదు. తన ఆకలి తెచ్చుకోవడానికి అద్భుతం చేయగలడు ఆయన, కానీ జరిగించలేదు. ఆకలి సహించాడు, ఆకలి అనుభవించాడు, ఆకలితో అలమటించాడు, కానీ అద్భుతం జరిగించుకోలేదు తన సొంతం కొరకు. చూడండి, ప్రభువైన యేసు వారు ఆయన ఆకలి కొన్న సందర్భాలు ఉన్నాయి. అంజూరపు చెట్టు పండ్లు లేవు, వెంటనే 1000 ఫలాలు, బాగా పరిపక్వమైన ఫలాలు కావాలంటే, నేను ఇతర దేశాల అంజూరు పండు తిన్నాను, టమాటాల్లాగా ఎర్రని రంగుతో చక్కగా ఉంటాయి, ఎంతో రుచికరంగా ఉంటాయి. అలాంటి అంజూరు పండు లేనందువల్ల ప్రభు బాధపడ్డాడు. వెంటనే అంజూరు పండు కావాలని ఆయన కోరలేదు, వట్టే అప్పుడు కనబడేవి, ఆయన ముందు పడేవి, ఆయన ఆశించలేదు. ఆయన దప్పికొన్న సందర్భాలున్నాయి, ఇతరులకి దప్పికి తీర్చాడు. హాగరు ఏడుస్తుంటే దాహం ఇచ్చాడు, ఇష్మాయేలు ఏడుస్తుంటే దాహం ఇచ్చాడు. లివింగ్ ఫౌంటైన్ లేపి ఆ భయంకరమైన కారు అరణ్యంలో, ఆ మండు చెండలో జీవధారలు పుట్టించిన దేవుడు. హల్లెలూయా. ఆయన సొంతం కొరకు ఒక్క అద్భుతమును కూడా జరిగించలేదు. ఆయన అద్భుతాలు ఇతరుల ఆకలి తీర్చడానికి అద్భుతాలు చేశాడు, ఇతరుల కొదువులు తీర్చడానికి అద్భుతం చేశాడు. ఆకలితో అలమటించుచు తన వాక్యమును 3 దినముల నుండి శ్రద్ధగా వింటున్న ప్రజల మధ్య చూచి 3 దినముల నుండి వారు మనతో కూడా ఉన్నారు, వారిని ఆకలితో పంపుట నాకు ఇష్టము లేదు అని అద్భుతం చేశాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య తన శిష్యులతో నిలబడి, శిష్యులారా, గల్లి సముద్రం అద్దరికి మనం 12 మైళ్ళు వెళ్ళాలి, ఈ నావలో వెళ్ళడం తుపాను గిపాను ఈ బాధలు ఎందుకు, ఒక్క క్షణంలో అవతల ఒడ్డుకాని తీసుకొని పోగలడు. హల్లెలూయా. గాని అట్టి అద్భుతం ఆయన జరిగించలేదు.
యేసయ్య తన స్వంతము కొరకు అద్భుతములు చేయకుండా ఇతరుల కొరకే, నేను ఇతరులకు పరిచయం చేయడానికి వచ్చాను, ఇతరులకు సేవ చేయడానికి వచ్చాను, ఇతరుల ఆకలి తీర్చడానికి వచ్చాను, ఇతరుల దాహం తీర్చడానికి వచ్చాను, ఇతరుల కష్టాలు తొలగించడానికి వచ్చాను, ఇతరుల బాధలు తీసివేయడానికి వచ్చాను, ఇతరుల దయ్యములు వెలుగొట్టడానికి వచ్చాను, నా సర్వస్వం, నా సమస్తము నా ప్రజల కొరకు దారిపోయడానికి వచ్చానన్నాడు ప్రభు. హల్లెలూయా. స్వయమును జయించిన యేసు, స్వయమును అహమును జయించిన యేసు. మానవులు ఎప్పుడు కూడా స్వయం, నేను, నా భార్య, నా పిల్లలు, నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, పక్కోడు రావాలి, నేను గొప్పోడిని అవ్వాలి. అది మానవుల్లో ఉన్న దుర్బుద్ధి. మానవుల్లో ఉన్న చింత ఎప్పుడు పక్కోడు పాడైపోవాలి, నేను గొప్పోడిని అవ్వాలనే దుర్బుద్ధి ఉంటుంది. ఎప్పుడు అదే దుర్బుద్ధి. జాగ్రత్త ప్రియారా. ఓ ప్రభు కొరకు మనం జీవించినప్పుడు, మనలో స్వార్థమును చంపుకున్నప్పుడు, అహమును చంపుకున్నప్పుడు దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అనుభవంలో యేసు లోకమును జయించాడు. లోకం అంటే శరీరాశలు. ఈ శరీరానికి చాలా పాడు కోరికలు వస్తాయి, చెడ్డ కోరికలు. ఇప్పుడు చూడండి, ఈ లోకం ముగ్గురు కూతుర్ని కన్నది. ఒక కూతురు పేరు శరీరాశ, ఒక కూతురు పేరు నాత్రాశ, ఒక కూతురు పేరేమో గర్వజీవి. ఈ మూడు కూతుళ్ళు మనకే పుడతా ఉంటాయి. ఈ శరీర కోరికలు, పాడు కోరికలు, జీవపు డంబము, దుర్బుద్ధులు ప్రభువు యొక్క బిడలమైన మనల్ని నీ జీవితమును పాడు చేసి నిన్ను చెడగొట్టి సైతాను వశము చేయడానికి సాతానుడు ఉపయోగించేటువంటి ఈ సాధనమును మనం జయించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకం ఎంత అట్రాక్షన్ గా ఉందో చూడండి. మనుషులను చెడగొట్టుటకు సామాజికంగా లోకం యొక్క తాపత్రయాలు. ప్రభు ధన్యతలు ఇచ్చాడు. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పగరమోతులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకొందురు. లంచగొండులు ధన్యులు, వారు లక్షాధికారులగుదురు. తాగుబోతులు ధన్యులు, అందరూ వారికి దండము పెట్టుదురు. వేశ్యలు ధన్యులు, 100 కొలది తులాల బంగారముతో మెరమెలా మెరియుదురు. ఇది లోకము యొక్క ధన్యత. యేసయ్య ధన్యతలు ఎవరికి అక్కర్లేదు, యేసయ్య సందేశం ఎవరికి అక్కర్లేదు. లోకము ఆకర్షణ. అప్పుడప్పుడు ఈ టీవీలో వార్తలు వినడానికి రేడియో దగ్గర, టీవీ దగ్గర కూర్చుంటే ఆ మధ్యన కొన్ని వస్తాయి, చేస్తాయి. అమ్మో ఇది అడ్వర్టైజ్మెంట్స్. అయ్యో బాబోయ్, ఈ బట్టలు కొనాలంటే ఎంత డబ్బు కావాలి. పిల్లలు చూసేసి మమ్మీ డాడీ అలాంటి షర్ట్ కావాలి నాకు. జీతమేమో 500 రూపాయలు, ఆ షర్ట్ ఖరీదే 700 రూపాయలు. పిల్లలేమో 10 మంది నాలాగా. ఏం కొంటాయి చెప్పండి. ఇక మనుషులకి ఏంటి, అక్రమంగా ఎలా డబ్బు సంపాదించాలి, మోసం చేసి ఎవరిని డబ్బు సంపాదించాలి. లాటరీ టికెట్లు కొంటే ఏదన్నా ఛాన్స్ దొరుకుద్దేమని రోజు లాటరీ టికెట్లు కొనేవాళ్ళు ఉన్నారు. ఎందుకు? అర్ధంతరంగా అదే ధనవంతుడు కావాలని లోకాశ. అయ్యయ్యో, ఏమన్నా లాటరీ కొని టికెట్ కొనేవాళ్ళు చేయొస్తారా? నేను ఒక చోట ఎప్పుడు వెళ్తుంటే ఓ పాదిరి కనపడోడు. ఎక్కడ ఉండేవాడు అంటే లాటరీ టికెట్ దగ్గరే ఉండేవాడు. నేను ఎంక్వైరీ చేశాను, ఎందుకు ఎప్పుడు ఈ లాటరీ టికెట్ కొంటా సార్, ఎప్పుడు లాటరీ టికెట్ కొంటాడండి, ఛాన్స్ దొరకదా అంటాడండి. అని పాదిరికి కూడా ఈ దయ్యం పట్టింది. ఏది అర్ధంతరంగా ధనికుడు కావాలని, అర్ధంతరంగా ఏడు మేళ కట్టేయాలని. అయ్యో ఎంత మోసం, ఎంత లోకం ఎంత ఆకర్షిస్తుంది. క్రైస్తవ సంఘమా, యేసయ్య మనకు మాదిరి పురుషుడుగా కనబడుతున్నాడు. లోకాశ, ఈ దురాశలు మనల్ని ఆకర్షిస్తున్నాయి. దాని వైభవం, దాని విచిత్రమైన కళలు, దాని సొగస్సు, దాని అందము, నిన్ను మోసగించే అందము. అవ్వమ్మ తెచ్చిపెట్టింది ఆ పండు చూచి, అది అందముగా ఉండడం చూచి ఆశించి తెచ్చింది కొంపకు నుప్పు. ఆ కాను ఆ విలువైన వస్త్రం చూచి దాన్ని ఆశించి, ఆ బంగారు కమ్మె చూచి దాన్ని ఆశించి, అయ్యో మా పక్కింటమ్మ ఎన్ని బంగారు గొలుసులు వేసుకుంటుంది, చేతులకి ఎన్ని బంగారు గొలుసులు, నాకు ఒకడని పనికి మళ్ళీ చేసుకున్నాను. నీతి నీతి భక్తి అల్లి 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 అంటాడు, లంచాలు వద్దంటాడు, నేను లంచాలు తీసుకొని అంటాడు. ఆ పక్కింటోడు చూడు, గుడిసిపోయి మేడైపోయినప్పుడు, ఎయిర్ కండిషన్ మేడైపోయింది,
అయ్యో, మా ఆయనకి అప్పుడు అమ్మ లోకం ఎంత ఆకర్షిస్తుంది. ఎగ్జిబిషన్ లోకి వెళ్ళినంటే ఎన్ని ఆకర్షణలు ఉన్నాయి. డబ్బున్నోళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి. అమ్మో, ఈ రోజుల్లో డబ్బు ఆకర్షణ, వస్త్ర ఆకర్షణ, అందపు ఆకర్షణ. ఓ లోకం, ఈ లోకం, ఈ లోకము నిన్ను పడగొట్టుటకు శరీరాశలు చూపించి, జీవిత జన్మమును చూపించి, నిన్ను విశ్వాసములను ప్రశ్నలు చేయడానికి సాతానుడు నీ దగ్గరే కాచుకుని ఉన్నాడు. జాగ్రత్త. యేసయ్య తన స్వయం కొరకు ఒక్క అద్భుతం కూడా చేయలేదు. ఆయన నడిచి వెళ్ళాడు, గాల్లో వెళ్ళాడా? క్షణం పట్టదు. ఆయన ఆకలి కొన్నాడు, ఆకలి తీర్చుకోలేడా? ఆయన దాహం కొన్నాడు, దాహం తీర్చుకోలేడా? ఆయన కన్నీరు విడిచాడు. హల్లెలూయా. ఆయన మనుష్య కుమారుడిగా అవతరించి మన మనుషుల వలె ఆయన శ్రమలు అనుభవించి మనకు మాదిరి చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ సైతాను, ఇలా లాభం లేదు, నేత్రాశ చూపించాల. యేసయ్యా చూడు, లోక వైభవం చూడు. ఒక్క క్షణంలో ఆయన ఆలోచనలు వచ్చేసి లోక వైభవం, లోక టీవీ, గొప్పోరిక అంతస్తులు, గొప్పోరిక వస్త్రాలు, గొప్పోరిక నగలు, గొప్పోరిక మేడలు అమ్మోయి కనబడతాయి. సైతానును మొక్కిన వారికి ఇవన్నీ దొరుకుతాయి. సైతానుని పూజించే వారికి ఏమన్నాడు సైతాన్? చూడండి, లోకాసు వార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గర సాతాను చెబుతున్నటువంటి 2వ శోధనలో ఏమంటారు? రొట్టె వల్ల మాత్రమే జీవించాలని రాయబడి ఉన్నదని వారికి ప్రదర్శనం ఇచ్చాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యం అంతటిని ఒక నిమిషంలో ఆయనకి చూపించి, భూలోక రాజ్యములు దాని మహిమను, దాని ప్రభావమును, దాని అందమును ఒక్క క్షణములో ప్రభు కంటికి చూపించి, ఈ అధికారమంతయు, ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు, ఈ రాజ్యముల వైభవము అని ఉన్న మూల భాషలో వైభవమును చూపించి నీకిత్తును. అది నాకు అప్పగించబడి ఉన్నది. నన్ను ఎవడు పూజిస్తాడు, నాకెవడు దండం పెడతాడు, నాకెవడు సాగిలు పడి మొక్కుతాడు, ఈ వైభవం, ఈ లోకాశలు, ఈ లోక ధనము, ఈ లోక ఆస్తులు, ఈ లోక గొప్పతనం వారికి నేను ఇస్తాను అని సాతాను బేరం పెడుతున్నాడు. ప్రభుకు కూడా అదే బేరం పెట్టాడు. ప్రభు అన్నాడు, అందుకు యేసు నీ దేవుడని ఆ ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నది. మానవ జీవితంలో కావాల్సిన దేవునికి మ్రొక్కి ఆయనని ఆరాధింపవలెను. మూల భాషలో ఉన్న పదం అది. ఏమిటి మానవుని జీవితం? నన్ను సృష్టించిన దేవుడున్నాడు, నేను ఆయన మ్రొక్కాలి, ఆయన పూజించాలి, ఆయన ఆరాధించాలి. నన్ను సృష్టించిన దేవుని ఆరాధించాలి, నన్ను సృష్టించిన దేవుని పూజించాలి. ఆయన పాద సన్నిధిలో నేను సాగిన. హల్లెలూయా. బందిపోటు దొంగలం బయలుదేరాం. దేవత దగ్గరికి వెళ్ళి దండం పెట్టి కొబ్బరికాయ పెట్టి, ఈ రాత్రి మమ్మల్ని ఎవడు పట్టుకోకుండా మేమే ఇంట్లో దూరతాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అందరినీ నరికేసి వాడి నగలన్నీ బాగా తెచ్చేసి మేము ఎవడ కంటి పడకుండా, పోలీసోడికి దొరకకుండా, ఓ దేవతమ్మ మాకు దయచూపమ్మ, మమ్మల్ని ఎవడు పట్టుకోకుండా, ఎవడు నరకకుండా మమ్మల్ని క్షేమంగా మమ్మల్ని నీ గుహలోకి తేయమ్మ దేవతమ్మ దండం పెట్టి కన్నానికి బయలుదేరతాడు. సైతాను ఎన్ని ట్రిక్కులు నేర్పాడు, ఎన్ని టక్కులు నేర్పాడు, ఎన్ని టక్కు టమారులు నేర్పాడు. మోసగించడానికి, హత్యలు చేయడానికి, దోపిడీ చేయడం. నిన్న జగ్గర్పేటలో ఉన్నాం. మొన్న పాస్టర్, మా పురుషోత్తం పాస్టర్ గారు, పురుషోత్తమయ్య గారు, ఆయన ఎక్కిన బస్సు ఎక్కారు, వస్తున్నారు. 19 కిలోమీటర్లు వచ్చినాక ఆ బస్సులో టికెట్, బెదవాడ వరకు టికెట్ తీసుకున్న వాళ్ళు ఒకడు వెళ్ళిపోయి డ్రైవర్ దగ్గర కత్తి చూపించాడు, ఒకడు వెళ్ళిపోయి ఆ డోర్ దగ్గర తుపాకీ పెట్టుకుని ఉన్నాడు. తీయండి, నగలు తీసేయండి అన్నాడు. మొత్తం ఏమేమి ఉన్నాయో ఇచ్చేయండి అన్నాడు. వణుకుంటా ఎవడెవరి దగ్గర ఒక ఆమెకి రావడం లేదట, రాగి లాగేశాడు, రక్తం కారిపోతున్నాయి, అన్ని పోయి. మీరు నవ్వుతున్నారు, ఆయన చెబుతుంటే నేను ఏడుపు మొదలెట్టాను. అయ్యో దేవా, ఇంత దయలేని మనుషులను ఆయన. ఒకడి బ్యాగ్ లో చాలా క్యాష్ ఉందంటే, 50,000 క్యాష్, 1,50,000 డీడీ, ఇవన్నీ ఉన్నాయి. ఆడేమో వాళ్ళతో కొట్లాడుకుంటూ వాడితో ఆ బ్రీఫ్ కేసు ఇవ్వనని చెప్పి వాడు ఇచ్చేస్తుంటే వాడిని చెతకొట్టేసి వాడిని కత్తితో పోట్లు పొడిచి ఆ బ్యాగ్ తీసుకున్నారు. వాళ్ళందరినీ ఆయన చెప్తున్నాడు, అచ్చం పెంతుకోస్తులాగా ఉన్నారండి, అక్కడ నగలు లేకుండా. వీళ్ళంతా పోలీస్ స్టేషన్కి, తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా వాళ్ళు దిగెళ్ళిపోయారు. ఆ పనిలో అమ్మోయ్ వింటున్నారా?
తైతక్కలాడతారా? ఎన్ని నగలని చూడండి, నా వేషం చూడండి, నా నగ చూడండి. అప్పుడు అమ్మో డబ్బు ఎక్కువైపోతుంది, పాత్రలకు కూడా వాళ్ళకి గొలుసులు కావాల్సి వచ్చినాయి, మంచి ఉంగరాలు, రత్నాలు, ముత్యాలు. అయ్యో లోకం దోపిడితోనూ మోసముతోనూ. ఈ రోజుల్లో మనుషులు కష్టపడి పనిచేద్దామని బుద్ధి లేదే. లంచాలు తీసుకుని గొప్పోళ్ళు అందాం, కాంట్రాక్టులు, బిజినెస్లు తీసుకుని మనుషుని కొట్టేద్దాం. ఓ దోపిడి దోపిడి, లోకమంతా దోపిడితో ఉన్నది. అక్రమం, అవినీతి, లంచములు, యథార్థత లేదు.